అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ చూశారు కదా! అభిషేకాలు. నేను ఆ మాట వాడకూడదు. వాడితే యూట్యూబ్‌లో స్ట్రైక్స్ వస్తాయి. యూట్యూబ్ లాంటి సంస్థలోనే, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే ఆ మాట వాడితే స్ట్రైక్స్ వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? అది హింస ప్రేరేపితం. అటువంటిది మనం వాడకూడదు, చూడకూడదు. దాంతో రాజకీయం చేయకూడదు. కానీ ఇప్పుడేంటి? ఈ దరిద్రపుట్ట రాజకీయ వ్యవస్థలో దాంతో రాజకీయం చేస్తామంటారేంటి? ఒక పొట్టేలు తీసుకొచ్చి దాన్ని నరికేసి దాన్ని అభిషేకం చేయడం ఏంటి? ఇదెక్కడ ట్రెండు? అదేమన్నా కొత్త కల్చర్. ఎందుకు ఆ కల్చరు? దాన్ని సమర్థించుకోవడం ఏంటి? సో, ఇక్కడ నేను 2 పార్టీలకి చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అప్పుడు చాలా వీడియోలు బయటకొచ్చాయి. రప్ప ఫ్లెక్సీలు బయటకొచ్చాయి. అండ్ ఈ పొట్టేల్ని, మేకపోతుల్ని ఏసేసి దాంతో అభిషేకం చేసిన వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. బెదిరింపులు బయటకొచ్చాయి. కత్తులు పట్టుకొని తిప్పడం బయటకొచ్చింది. ఇవన్నీ చేయడం ద్వారా ఈళ్ళేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? భయపెడదాం అనుకుంటున్నారు ప్రజల్ని. బెదిరిద్దాం అనుకుంటున్నారు. సరే, యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో కూడా, టీడీపీలో కూడా ఈ కల్చర్ ఉంది. ఎవరైనా లేదు అనుకుంటే మీరు వీలైతే సోషల్ మీడియాలో వీడియో చూడండి. నా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి. నేను ఆ వీడియోలు చూసిన తర్వాతే నేను చెప్తున్నా. కానీ ఆ వీడియోలు నేను ప్లే చేయకూడదు. ప్లే చేస్తే నా ఛానల్ లేసిపోద్ది. సో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారి ఫోటో ముందు, చంద్రబాబు గారి ఫోటో ముందు గతంలో పొట్టేళ్లను అలాగే చేసి ఇచ్చారు. ఎక్కడ? అనంతపురం జిల్లాలో ఎక్కడో జరిగింది. సో, నేనిక్కడ చెప్పేదేంటంటే, రాయలసీమలో, అనంతపురం లాంటి జిల్లాలో బహుశా అది సహజమేమో. ఆ రాజకీయ పార్టీల అభిమానులు వాళ్ళ పార్టీ అధినేతలకు అలా ఇవ్వడం సహజమేమో. అది కల్చర్ మంచిది కాదు. దాన్ని యాక్సెప్ట్ చేయరు. అన్ని ప్రాంతాల్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు. శాంతంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు. ఇటువంటి పాతాలు జరగాలని కోరుకోరు. సరే, టీడీపీది అయిపోయింది. టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేయట్లా. అటువంటి ఓవర్ యాక్షన్ చేయట్లా. వైసీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత అటువంటి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. పైగా దాన్ని సమర్థిస్తున్నారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో అలా చేసినప్పుడు అది వైరల్ అవ్వలేదు. ఒకవేళ వైరల్ అయినా సరే దాన్ని కట్టడి చేశారు. ఆ కల్చర్‌ని. కానీ వైసీపీ వాళ్ళు ఆ కల్చర్‌ని కట్టడి చేయట్లా. ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చేయండి. సోషల్ మీడియాలో మీరు వైరల్ అవుతారు. ఒకవేళ మీ మీద పోలీసులు కేసు పెట్టినా పార్టీ రికార్డ్స్‌లో మీ పేరుంటది. టీడీపీ బాధితులుగా మీ పేరుంటది. కాబట్టి మీకు పార్టీలో పదవొస్తది, ప్రమోషన్ వస్తదని ఎంకరేజ్ చేస్తున్నారు. రప్ప ఫ్లెక్సీలు పెట్టమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటువంటి చెత్త పనులు చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటి లాభం? ప్రజలు ఇటువంటివి చూస్తూ ఊరుకుంటారా? సో, ప్రజలకు ఎప్పుడు పాజిటివ్ కావాలి, సానుకూలత కావాలి, శాంతం కావాలి, ప్రశాంతత కావాలి. ఏదో ప్రజలకి ఒక 3, 4 తీసుకొచ్చి బలిచ్చేసి నరికేస్తే అది కరెక్ట్ కానే కాదు. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అయితే మరో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎక్కడో అనంతపురంలో జిల్లాలోనో, రాయలసీమ ప్రాంతంలోనో పరిమితమైంది అనుకున్నది నల్లజర్ల వచ్చింది. నల్లజర్ల అంటే గోపాలపురం నియోజకవర్గం, గోదావరి జిల్లా. గోదావరి జిల్లాలో అదేం పని? రప్ప ఫ్లెక్సీలేంటి, ఆ నరకడాలేంటి, ఇదేం పని? సో, మొత్తం చూస్తే ఈ కల్చర్ మాత్రం వైసీపీకి నష్టమే. నేను ఎంత చెప్పినా సరే మేబీ వాళ్ళకి అర్థం కాదేమో. దీన్ని జనం యాక్సెప్ట్ చేయరు. అది హింసకు ప్రేరేపితం. అది అటువైపే దారితీస్తది. అశాంతం వైపు దారితీస్తది. హింస వైపు దారితీస్తది. రాజకీయాల్లో మీరు విపక్షంలో ఉన్నప్పుడు 11 సీట్లు వస్తేనే మీరు ఇంతగా రెచ్చిపోతే, రేపు పొద్దున్న గెలిచిన తర్వాత ఇంకెంత దారుణాలు చేస్తారు, ఇంకెంత హింస చేస్తారని ప్రజలు ఆలోచించే పరిస్థితి తెచ్చుకోకూడదు వైసీపీ వాళ్ళు. అదొకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూశారు కదా! కంటెంట్‌కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ చూడండి. స్క్రీన్ మీద మీకు వస్తుంది కదా! లడ్డూపల్లెం.com అని. సో, వీళ్ళ ప్రత్యేకత ఏంటంటేనండి, దాదాపుగా ఒక 15 మంది మహిళలు ఐఐఎం ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి ప్రొడక్ట్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇటువంటి హెల్తీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. వీళ్ళు తయారు చేసేవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేయే. ఒక 21 రకాల లడ్డూలు చేస్తారు. అండ్ మిల్లెట్స్‌తో రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్‌తో హాట్ స్నాక్స్ చేస్తారు. అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పసప్ప కూడా. సంక్రాంతి సీజన్ కదా! బుక్ చేసి ఇంట్లో స్టాక్ పెట్టుకోండి. పిల్లలకి సరదాగా ఇవ్వండి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన. అలవాటు చేయండి. పిల్లలకి జంక్ ఫుడ్సో, ఫాస్ట్ ఫుడ్సో కంటే ఇటువంటివి అలవాటు చేయడం మంచిది. అలాగే వీళ్ళ దగ్గర బీట్రూట్ జంతికలు, బీట్రూట్‌తో చేసిన స్నాక్స్ కూడా ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఉంటాయి, ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు అవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అవి కూడా పిల్లలకి అలవాటు చేయొచ్చు. బూస్ట్, బోర్న్‌విటా కాంప్లెయిన్ కంటే ఇవి మంచివి.
పెద్దవాళ్ళకి మొరింగా అంటే మునగాకు పొడి, జామాకు పొడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో డిస్కౌంట్‌లో ఉన్నాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ 2 తెలుగు రాష్ట్రాలకి. సో, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. మంచి రేట్లు, సిస్టమ్ బావుంది, ప్యాకింగ్ బావుంది. సో, ఆన్‌లైన్‌లో లడ్డూపల్లెం.com సైట్ ఉంది. లేదా 999783 99994 నెంబర్‌కి కాల్ చేసి బుక్ చేసుకోండి.